ఆచి చికెన్ మసాలా. శాసన మండలిలో కల్తీ నెయ్యి అంశంపై చర్చలో పాల్గొనకుండా వైసీపీ పలాయన మంత్రం పట్టించింది. టీటీడీ కల్తీ నెయ్యి ఇష్యూపై మండలిలో చర్చ పెట్టాలని వైసీపీ డిమాండ్ చేసింది. తీరా చర్చ జరిగే రోజు మండలి నుంచి బయటకొచ్చేసింది. ప్రభుత్వంపై బయటకు వచ్చి ఆరోపణలు చేసింది. అటు అసెంబ్లీలో దానిపై జరిగిన చర్చలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు చర్చలో పాల్గొనలేదు. బయట మైకుల ముందు గంభీరంగా మాట్లాడే వైసీపీ నేతలు సభ లోపల ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేయడం వారి బలహీనతను చాటుతోందంటున్నారు. చర్చ జరిగితే కల్తీ నెయ్యి స్కామ్లో ఎవరెవరి హస్తం ఉందో అధికారికంగా రికార్డుల్లోకి వెళ్తుందనే భయం వారిని వెంటాడుతోందా? ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ కల్తీ నెయ్యి కుంభకోణం వంటి కీలకమైన అంశంపై చర్చకు రాకుండా తప్పించుకోవటం తీవ్ర విమర్శల పాలవుతోంది. మండలిలో తమకు అనుకూలమైన సంఖ్యాబలం, తమ మాట వినే చైర్మన్ ఉన్నా సరే వైసీపీ నేతలు సభలో వాదన వినిపించలేక పలాయనం చిత్తగించడం వెనుక అస్సలు నిజాలు బయటపడతాయనే భయమే ప్రధాన కారణమంటున్నారు. గత కొంతకాలంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం అంశం ఆంధ్రప్రదేశ్లో పెను రాజకీయ దుమారం రేపుతోంది. దీనిపై అధికార తెలుగుదేశం కూటమి వైసీపీ మధ్య మాటల యుద్ధం ఎడతెగకుండా కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక సిట్ లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై దర్యాప్తు చేసి కల్తీ వాస్తవమేనని ధృవీకరించింది. వాస్తవానికి అక్కడితో ఈ అంశంపై వివాదానికి ఫుల్ స్టాప్ పడాలి. ఇక కల్తీకి కారకులెవరన్నది చట్టం తేలుస్తుంది. అయితే వైసీపీ మాత్రం కల్తీ విషయం అలా ఉంచండి, లడ్డు ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో చంద్రబాబు చెప్పినట్లుగా జంతువుల కొవ్వు లేదుగా అంటూ నానా హంగామా చేస్తోంది. చంద్రబాబు అవాస్తవాలను ప్రచారం చేశారని ఎదురుదాడి మొదలుపెట్టింది. అక్కడితో ఆగకుండా హెరిటేజ్ కు లబ్ధి చేకూర్చడం కోసమే చంద్రబాబు లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వినియోగం అంటూ ఆరోపణలు గుప్పించారంటూ విమర్శలు మొదలుపెట్టింది. ఇందాపూర్ డైరీతో కలిపి హెరిటేజ్ పై ఆరోపణలు మొదలుపెట్టింది. దీనిపై శాసన మండలిలో చర్చకు సిద్ధం అని వైసీపీ సవాల్ విసిరింది. ఆ సవాల్ను స్వీకరించిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చర్చ మండలిలో కాదు, మొదట అసెంబ్లీలో చేద్దామంటూ ఈ నెల 24న ముహూర్తంగా నిర్ణయించింది. అందుకు తగ్గట్లే ప్రభుత్వం వ్యూహాత్మకంగా శాసనసభలో ఆ అంశాన్ని చర్చకు పెట్టింది. దమ్ముంటే సభకొచ్చి చర్చలో పాల్గొనాలని వైసీపీకి సవాల్ కూడా విసిరింది. వాస్తవానికి వైసీపీకి ఇదో బంగారం లాంటి అవకాశం. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యుంటే కల్తీ నెయ్యి వినియోగం విషయంలో తమ పార్టీపై వస్తున్న ఆరోపణలను ఖండించడమే కాకుండా ఇందాపూర్ డైరీ, హెరిటేజ్ పై తాము చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపటానికి అవకాశం ఉండేది. అయితే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవటానికి వైసీపీ ముందుకు రాకపోవడంతో లడ్డూ ప్రసాదం తయారీలో వైసీపీ చేస్తున్న వాదనలకు, ఆరోపణలకు విశ్వసనీయత లేకుండా పోయిందంటున్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో అసెంబ్లీకి ముఖం చాటేస్తున్న వైసీపీ కల్తీ నెయ్యి ఇష్యూపై తమకు తగినంత బలమున్న శాసన మండలిలో చర్చకు పట్టుబట్టింది. దానికి అధికార పక్షం సిద్ధమైతే వైసీపీ ఎమ్మెల్సీలు లేనిపోని హడావిడి చేసి సభ జరగకుండా చేశారు. సాధారణంగా ప్రభుత్వ ప్రకటన తరువాత సభలో లఘు చర్చ ప్రారంభమవుతుంది. అయితే ప్రతిపక్షం మొదటగా మాట్లాడాలని బొత్స పట్టుబట్టారు. మండలి చైర్మన్ కూడా ప్రతిపక్షం మొదట మాట్లాడాలన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ అస్సలు వివాదంపై ప్రభుత్వం ప్రకటన చేయకుండా ఎలా చర్చిస్తారని సభ నిబంధనలను ప్రస్తావించారు. దాంతో ఇదే సందనుకుని వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేసి సభ వాయిదా పడేలా చేశారు. సభ వాయిదా తర్వాత బొత్స సత్యనారాయణ కల్తీ నెయ్యిపై చర్చించే వరకు ఆందోళన చేస్తామని గొప్పగా ప్రకటించారు. ఏదైతే ఇందాపూర్ అని ఒక సంస్థ గత తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏదైతే నెయ్యిను సప్లై చేసిందో, ఏదైతే ఆనాడు ఆ సంస్థని కొన్నాళ్ళ పాటు వీళ్ళు కల్తీ నెయ్యి నుంచి సప్లై చేస్తారని చెప్పని బ్లాక్ లిస్ట్లో పెట్టారో, తదుపరి 6 నెలలకే ఆ సంస్థ నుంచి మళ్ళీ తాలూకా బ్లాక్ లిస్ట్ నుంచి మళ్ళీ మెయిన్ లిస్ట్లో తీసుకొచ్చి ఆ సంస్థ ద్వారా 280 రూపాయలకి 320 రూపాయలకి కూడా నెయ్యి కొన్న నేపథ్యం. ఈ ఇందాపూర్ సంస్థ ఎవరిదో కాదు, సొంతంగా హెరిటేజ్ సంస్థకు సంబంధించిన సంస్థ. ఇదిగో వాళ్ళ వెబ్సైట్లోను ఇదిగో ఇదేమో నేను ముద్రించింది కాదు,
ఈ అంశంపై పయ్యావుల కేశవ్ మీడియా పాయింట్ లో మాట్లాడి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కల్తీ నెయ్యిపై చర్చకు ఆసక్తిగా లేదని పారిపోవటానికి ప్రయత్నించిందన్నారు. కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. కల్తీ నెయ్యిపై చర్చకు వైసీపీ సభ్యులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర శాసన మండలిలో మార్చి 4న తిరుపతి లడ్డు అంశంపై లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పయ్యావుల కేశవ్ వెల్లడించారు. చర్చ కోసం మేము అడుగుతున్నాం తిరుపతి లడ్డు మీద అనేటువంటిది ప్రతిరోజు ఏదో ఒక రూపంలో చర్చ రాకుండా చర్చ కావాలని అడుగుతున్నారు. ఇవాళ వాళ్ళ అసలు స్వరూపం ప్రజల ముందు తేలిపోయింది. మీరు ప్రతిరోజు ఒకటి అలవాటు పడ్డారు, రావాలి, అల్లరి చేయాలి, బట్ట కాల్చి ముఖాన్ని వేయాలి, వెళ్ళిపోవాలి. వాళ్ళకి చర్చ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు అనడానికి ఈ నిమిషం వరకు కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు శాసనసభకు నోటీస్ కూడా ఇవ్వలేదు మాకు చర్చ కావాలి అని. అయినా ముందుకు వచ్చి చర్చ పెట్టాం, పారిపోయారు. కేవలం మీకు అల్లరి కావాలి, బయట పోయి చర్చ జరగలేదు అని చెప్పేటువంటి దుష్ప్రచారం చేయాలి అనేటువంటిది మా ఉద్దేశం. ఈ సందర్భంగా వైసీపీ వాకౌట్ టాకౌట్ పార్టీగా మారిందని పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. ఆ క్రమంలో వైసీపీ సభ్యులు అబద్ధాలతో ఎక్కువ కాలం ప్రజలను నమ్మించలేమని, సభలో చర్చకు భయపడటమే ఇందుకు నిదర్శనమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. వైసీపీ అసెంబ్లీకి వెళ్లటం లేదు, మండలికి హాజరవుతున్నారు, అయినా ప్రయోజనం లేని రాజకీయం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి మంత్రి కేశవ్ చెప్పినట్లు వైసీపీ సభ్యులు మార్చి 4న అయినా కల్తీ నెయ్యిపై చర్చల్లో పాల్గొంటారో లేదో చూడాలి.